यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम సత్యాట ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. సత్యార్థ ప్రకాశము నవమ సముల్లాసము 206వ పుటలో ముక్తి నుండి తిరిగి వచ్చుట ఈ ప్రకరణాన్ని చూడండి. జీవుడు ముక్తిని పొంది మరల జన్మ మరణ రూప బంధనమున ఎన్నడైనా పడునా లేదా అంటే బంధనమున పడునా లేదా అని అంటే మళ్ళీ ముక్తిని పొందినటువంటి వాడు మళ్ళీ తిరిగి వస్తేనే కదా బంధనంలో పడేది. బంధనంలో పడతాడా లేదా, తిరిగి వస్తాడా లేదా అని అంటున్నాడు. ఏలయనా ఎందుకని చెప్పేసి ఏ రకంగానంటే ఈ ప్రమాణం ఇస్తున్నాడు. నాచ పునరావర్తతే నాచ పునరావర్తత ఇది ఛాందోగ్యోపనిషత్తు. అనావృత్తి శబ్దాత్ వేదాంత దర్శనం. యద్ గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవద్గీత. ఇట్టి వచనముల వలన దేని నుండి మరల సంసారమునకు తిరిగి ఎన్నడూ రారో అదియే ముక్తి అని కదా తెలియచున్నది. ఇప్పుడు సత్యనారాయణ వ్రత కథ మరియు ఇంకొకటి ఏదో చాలా రకాల సందర్భాల్లో వినడం జరుగుతుంది. ఏంటంటే సశరీరముతో సపరివారముగా స్వర్గానికి వెళ్ళడం. విన్నారా లేదా? సశరీరముగా సపరివారంగా అగో దానికి అట్లా స్వర్గానికి వెళ్ళినటువంటి వారు నాచ పునరావర్తతే తిరిగి రారు. ఆవృత్తి అంటేనేమో పదే పదే జరగడం. రీసైకిల్ బిన్ ఆవృత్తి అంటారు. అనావృత్తి అంటే మళ్ళీ తిరిగి రానటువంటిది. అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్. యద్ గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమం. ఎక్కడికైతే వెళ్ళి మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంటారో అది నా యొక్క పరమగతి, అత్యంత ఉత్కృష్టమైనటువంటిదని. ఇట్టి వచనముల వలన దేని నుండి మరల సంసారములకు తిరిగి ఎన్నడూ రారో అది ముక్తి అని కదా తెలియచున్నది. దీనికి దయానంద సరస్వతి సమాధానం చూడండి. ఉత్తరం: ఇది సరికాదు. ఏలయనా వేదమునందు ఈ విషయమును నిషేధింపబడి ఉన్నది. చూడండి. కస్య నూనం కథమస్యామృతానాం మనామహే చారు దేవస్య నామా కో ను మహ్య అదితయే పునర్దాత్ పితరం చ దృశేయం మాతరం చ అగ్నిర్వయం ప్రథమస్యామృతానాం మనామహే చారు దేవస్య నామా సనో మహ్య అదితయే పునర్దాత్ పితరం చ దృశేయం మాతరం చ. ఋగ్వేదము 1వ మండలము 24వ సూక్తము 1వ మంత్రము 2వ మంత్రము. ఇదానీం ఇవ సర్వత్ర నాత్యంత ఉచ్ఛేదః. సామవేదం. ఇవి ప్రమాణాలు ఉన్నాయి. ఈ ప్రమాణాలు విన్నంతనే దీని వ్యాఖ్యానంగా అవసరం లేకుండానే మళ్ళీ ప్రశ్న: మేమెవరి నామమును పవిత్రముగా ఎరుంగవలయును? మేము ఎవరి పేరును, ఎవరి నామధేయమును పవిత్రంగా తెలుసుకోవాలి? సదా ప్రకాశ స్వరూపుడు, నాశరహిత, పదార్థముల మధ్య అంతటా ఉండువాడునైనా ఏ దేవుడు మమ్ములను ముక్తి సుఖము అనుభవింపజేసి మరల ఈ సంసారమునకు, సంసారం అంటే ప్రాపంచిక, సంసారం అంటే మళ్ళీ
మన తెలుగు భాషలో సంసారం వేరు, ఈ హిందీ భాష అనువాదం వేరు. హిందీలో ప్రాపంచిక భావజాలం, ఇక తెలుగులోకి వస్తే ఏంటంటే భార్యాభర్తల సహజీవనం అనే అర్థం వస్తుంటది. ఈ సంసారమును జన్మను సంగును. ఎవరు ఈ రకంగా ఈ ప్రపంచంలో మళ్ళీ పునర్జన్మను సంగుతారు. మరియు తల్లిదండ్రుల దర్శనం కలిగించు దేవత ఎవరు? ఉత్తరం, సమాధానం, మేము ఈ స్వప్రకాశ స్వరూపుడు అనాది సదా ముక్తుడునగు పరమాత్మని నామము పవిత్రముగా ఎరుగుదుము. అతడే ముక్తిలో ఆనందమును అనుభవింపజేసి మమ్ములను పృథివిలో మరల మాతాపితరుల సంబంధము వలన జన్మమునిచ్చి తల్లిదండ్రుల దర్శనము చేయించును. ఆ పరమాత్మయే ముక్తి వ్యవస్థ చేయును. అతడే అందరకు స్వామి. ఇప్పుడు బద్ధముక్త జీవులు ఉన్నట్లే ఇప్పుడు అర్థమవుతుందా లేదా? ఈ విషయంలో ఏదన్నా సందేహం ఉంటే అడగండి. అంత సరళమైన శబ్దాలే ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్ళడం అర్థమవుతుందా సార్? ఇప్పుడు బద్ధ ముక్త జీవులు ఉన్నట్లే ఎల్లప్పుడూ ఉందురు. బంధ మోక్షములకు అత్యంత విచ్ఛేదమెన్నడును కలగదు. బంధము గాని ముక్తి గాని ఎల్లప్పుడూ ఉండదు. ప్రశ్న: తదత్యంత విమోక్షో అపవర్గ. న్యాయదర్శనం: దుఃఖ జన్మ ప్రవృత్తి దోషమిత్యాజానానాం ఉత్తరోత్తరాపాయే తదనంతరాదపాయాదపవర్గ. న్యాయదర్శనం: దుఃఖముల అత్యంత విచ్ఛేదమే ముక్తి అనబడను. మిథ్యాజ్ఞానము, అవిద్య, లోభము వంటి దోషములు, విషయములు, దుష్ట వ్యసనములందు ప్రవృత్తి, జన్మము, దుఃఖము అను వీనిలో ఉత్తరోత్తరము వదిలిన పూర్వపూర్వము నివృత్తమగును. అనగా మిథ్యాజ్ఞానము పోయిన దోషములు పోవును, అవి పోయిన ప్రవృత్తి పోవును, అది పోయిన జన్మము పోవును, అది పోయిన దుఃఖములు పోవునని అభిప్రాయం. ఈ అభిప్రాయం సరిగానే ఉందా? సరిగా ఉంది. సరైనది. సరైనదా? ఈ సువర్చలమ్మ గారు వేరే పని తర్వాత చూడండి. రాజమణమ్మ గారు ఇది అర్థమవుతుందా లేదా? ఇక్కడ తప్పు చెప్పడం జరిగింది. ఏం తప్పు చెప్పడం జరిగింది అని అంటే, ఇది దయానంద సరస్వతి కాదు, మరి గోపిదేవ్ గారు రాశారు. మరి అది ఎట్లున్నదో చూడండి. ముందు ప్రకరణం చూడండి. దుఃఖముల అత్యంత విచ్ఛేదమే ముక్తి అనబడును. ఇది బాగుంది. మిథ్యా జ్ఞానము, అవిద్య, లోభాది దోషములు, విషయములు, దుష్ట వ్యసనములందు ప్రవృత్తి, జన్మము, దుఃఖము అను వీనిలో ఉత్తరోత్తరము వదిలిన పూర్వపూర్వము నివృత్తమగును. అనగా ఇక్కడికి వెళ్ళి జాగ్రత్తగా చూడండి. మిథ్యా జ్ఞానం పోయిన దోషములు పోవును. మిథ్యా జ్ఞానం పోతే దోషములు పోతాయి. అవి అంటే మిథ్యా జ్ఞానములు, దోషములు పోయినా ప్రవృత్తి పోవును. దోషములు పోతే ఇక వ్యవహారమే మారిపోతుంది. ఆ వ్యవహారము పోయినా జన్మము పోవును. వ్యవహారము తప్పుడు వ్యవహారమే లేకపోతే, కర్మశేషమే లేకపోతే జీవన్ముక్తి లభిస్తుంది. కాబట్టి జన్మము ఉండదు. ఇక అసలైనది ఇప్పుడు ఇక్కడ చూడండి. జన్మము పోయినా దుఃఖములు పోవును అని అభిప్రాయం. జన్మములు పోతే దుఃఖములు పోతాయంట. జన్మలు పోవడం అంటే ఏంటి? 84 లక్షల జీవరాశులలో ఈ జన్మము ఆ జన్మము అని చెప్పేసి నిరంతరంగా తిరుగుతున్నటువంటి ఆత్మలు జన్మలు పోతున్నాయి కదా, మరి దుఃఖాలు పోతున్నాయా?
వాళ్ళు పోతున్నాయి అంటున్నారు, సూర్యప్రకాష్ గారు అంటున్నారు. ఇంకా మరి వారు అంటున్నారు సూర్యప్రకాష్ గారు, అర్థమైందా తప్ప ఎక్కడ ఉందో? పాము చనిపోవడం, తేలు చనిపోవడం, ఈగలు దోమలు చనిపోవడం, జన్మలు పోతున్నాయి కదా, దుఃఖాలు పోతున్నాయా వాటి? అది అందుకని తొందరపడద్దు, ఆలోచించి చెప్పాలి. జన్మలు పోతే కాదు, జన్మలు మారిస్తే కాదు, వాహనాలను మారిస్తే మనం గమ్యానికి చేరుకోము. మనం సరి అయిన దిశలో వెళ్తున్నామా లేదా అనేటువంటిది చూసుకుంటే అప్పుడు గమ్యానికి చేరుకుంటాం. అది ఉద్దేశం. ఇట్లు దుఃఖ నివృత్తి వలన మోక్షము లభించును. దుఃఖ నివృత్తి వలన లభించును, ఇది దయానందుని అభిప్రాయం. అది ఎల్లప్పుడూ ఉండదు. అందుకని సత్యార్థ ప్రకాశంలో రాసున్నదని, ఇంకెక్కడో పుస్తకంలో రాసున్నదని కాదు, అది వైదికమా కాదా అనేటువంటిది లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది, తొందరపడద్దు. దీనికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు, చూడండి. అత్యంత శబ్దం అత్యంత అభావమునకు వాచకమగుట ఆవశ్యకము కాదు. అత్యంత శబ్దం అత్యంత అభావమునకు, అత్యంతము అనేటువంటి శబ్దము అత్యంత అభావమునకు వాచకము కాదు. అంటే అత్యంత అభావమును చెప్పేది కాదు. అంటే లేనే లేదు, ఉండనే ఉండదు అనే అభిప్రాయమును చెప్పేది కాదు. ఎట్లానా? ఎందుకనంటే వాచకమగుట ఆవశ్యకం కాదు. ఎట్లానా? అత్యంతం దుఃఖం అత్యంతం సుఖం వా అస్య వర్తతే. దీంట్లో అత్యంత ఎక్కువ, ఇక్కడ అత్యంతం అనేటువంటిది ఏంటంటే మిక్కిలి ఎక్కువ, అంతేగాని ఉండనే ఉండదు అనే అర్థం కాదు. అత్యంత దుఃఖం వరకే ఉన్నట్టయితే, అంటే మొత్తం దుఃఖమే దుఃఖం ఉన్నట్టయితే ఇక అత్యంత సుఖానికి అవకాశమే లేదు కదా. అందుకని ఇప్పుడు అత్యంత సుఖం అని అన్నప్పుడు మళ్ళీ అత్యంత దుఃఖానికి ఇది అక్కడ ఊసే ఉండదు కదా. దుఃఖం అనేటువంటిది ఏ కోసన లేదు అనేది అభిప్రాయం. కానీ అత్యంత శబ్దానికి మొత్తానికే అభావము అనే అర్థం తీసుకోవడం సరైనది కాదు. ఎక్కువ శాతం తీసుకోవడం, ఎక్కువ, మిక్కిలి, అధికము, ఈ అర్థం తీసుకోవాలి. కానీ అసలే లేదు, లేనే లేదు అనే అర్థం తీసుకుంటే అప్పుడు పొరపాటు పడ్డట్లు అవుతుంటది. ఈ మనుషునకు ఎక్కువ దుఃఖము ఎక్కువ సుఖము ఉన్నది అను వ్యవహారము లోకమున చూచుచున్నాము. దీనిని బట్టి అత్యంత శబ్దమునకు బహు అర్థమని తెలియనగును. ఇది రహస్యం. ఇప్పుడు ఇక ముక్తి కాలం ప్రశ్న. ముక్తి నుండి ఇప్పుడు ఇది చాలా లోతైన విషయం, ఒకటి మన కళ్ళ ముందు నుంచి పక్కకు తప్పుకొని పోతుంది కాబట్టి దాని విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం మన జీవనీయ వ్యవహారంలో దయానంద సరస్వతి ఈ యొక్క వైదిక దినచర్య మన ముందు పెట్టి వేద మంత్ర ప్రమాణాలతో భగవంతుడు, వైదిక దినచర్యతో దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడంటే, దేనితో తృప్తి జరగదు, జీవుడు అల్పజ్ఞుడు కాబట్టి దేనితో తృప్తి చెందడు. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా అది క్షణికము మాత్రమే. ఆ క్షణిక సంతృప్తి ఆనందం అయిపోయిన తర్వాత మళ్ళీ దాని నుండి విరమించుకొని ఇంకొక దానికి, ఇప్పుడు సంధ్య నుంచి లేచి రావడం, అగ్నిహోత్రం నుంచి లేచి రావడం, ధ్యానం నుంచి లేచి రావడం, యోగ సాధన సమాధి నుంచి లేచి రావడం అంటే అందులో మనం సఫలం కాలేదు అనేది అభిప్రాయం. సఫలం కావడం అనే కాదు, సఫలం అసఫలమనే కాదు. సఫలమైన వారు సద్గతిని పొందుతుంటారు, అసఫలమైన వారు లేచొస్తారు అనియే కాదు. దాని సమయం పూర్తయిపోయింది అంతవరకే అనేటువంటిది నిరూపణ.
సువర్చలమ్మ గారు అర్థమవుతుందా లేదా? రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? ఇదివరకు మన భాష ఏ రకంగా ఉండేది అని అంటే, సఫలమైన వారు సద్గతిని పొందుతారు, అసఫలమైనటువంటి వారు అని పోతారు, చనిపోతారు అనేటువంటిది ఈ పునర్జన్మ గురించి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఇవాళ ఈ ప్రకరణం అనుసారంగా మన భావజాలంలో మార్పు వచ్చింది. మార్చుకోవాలి. ఏంటంటే, ఒకటి సమయం అవధి పూర్తయిన తర్వాత, ఇప్పుడు బడికి వెళ్ళిన పిల్లల యొక్క సందేశం ఏంటి? పనికి వెళ్ళిన జీవనోపాధి గురించి పనికి వెళ్ళినటువంటి వారి సందేశం ఏంటంటే, ఆ రోజు వరకు అయిపోయింది, కానీ పోయిన ఉద్దేశం నెరవేరలేదు. ఏ రోజైతే బడికి పోతాడో పిల్లవాడు, ఆ రోజే అతను ఎంత చదువుకోవాలో అంత అతనికి పట్టా డిగ్రీ అతని చేతికిస్తే అతను మళ్ళీ మరుసటి రోజు ఎందుకు పోతాడు? జీవనోపాధి గురించి కూలి పనికి పోయినటువంటి వ్యక్తి, వ్యాపారానికి పోయినటువంటి వ్యక్తి మొదటి రోజే అతను ఎంత కోరుకుంటున్నాడో అంత సంపాదించుకున్నట్టయితే మళ్ళీ రెండవ రోజు ఎందుకు పోతాడు? ఆ రోజు వరకే, అంతవరకే. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అంటే లక్ష్యం చేరాలి అనే లక్ష్యం చేరడం ముఖ్యం, కానీ ఈ రోజే పూర్తవుతుంది. ఈ రోజు వరకు, ఈ రోజు నేను చేయాల్సిన పురుషార్థం పూర్తయింది, నేను ఇంతవరకు చేయగలిగాను. అంతేగాని నేను కూర్చుండేటప్పుడే నేను సఫలమైపోతాను, ఈ రోజే అవుతాను అనే ఉద్దేశంతో కూర్చుండలేదు. ఆ విధంగా మరి కఠోరమైనటువంటి తపస్సు చేయలేదు. రాజమణిమ్మ గారు, వండిన అన్నమంతా ఒక్కరే తింటారా? వండిన వారే తింటారా? మనం ఎంత తినాలో అంత తింటాం, అంతవరకే. అవునాచార్య, నమస్తే. మిగతాది వేరే వాళ్ళు తింటారు, అది వేరే వారికి అవకాశం. అవును. అందుకని ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మన ప్రకరణంలో అక్కడ సంధ్యోపాసనలో, అక్కడ ప్రకరణంలో అదే భాష కొద్దిగా మనల్ని ప్రేరేపిస్తుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే, నేను చేయాల్సినంత చేశాను, ఇంకెంత చేస్తాను అనేటువంటి నిరాశాప్రదమైనటువంటి భావజాలం రాకుండా ఉండాలి అని అంటే, సఫలమైన వారు సద్గతికి పోతారు, అసఫలమైన వారు అనిపోతారు, చనిపోతారు, పునర్జన్మ కోసం లేచి వస్తారు. అర్థం కావట్లేదా? మరి ఎవరిది నిజం పట్టుకోవాలి ఆచార్య? ఎవరిది పట్టుకోవాలి? ఎవరిది? ఈ భాష చూసారా? భగవంతుడికి ఇదే నచ్చదు, దయానంద సరస్వతి ఇదే వద్దు అంటున్నాడు. ఎవరిది ఇది పట్టుకోవాలి? ఇప్పుడు ఎవరిదైనా పట్టుకొని నడుస్తారు తప్ప మీకు మీరు నడవరా? ఇప్పుడు ఓం ప్రకాష్ అది కాదు ఆచార్య, పూర్తి అర్థం ఎట్లా? ఏది ఉండండి. పట్టుకున్నాడు వీరి పాటలు రాజమణమ్మ గారు పాడుతుంటే, అమ్మగారు వారి దీనికి పాడుతుంటే దేవుడు ఏమంటున్నాడు? బిడ్డ, నువ్వు కూడా, నీకు తెలివి ఉన్నది, నువ్వు చేయగలవు, నువ్వు రాయవు అని చెప్తే ఓం ప్రకాష్ ఏమన్నాడు? సొంత రచన చేసుకుని రమ్మని చెప్పాడా? మరి గురువుల దగ్గర నేర్చుకుంటేనే కదా ఆచార్య, నేర్చుకుంటేనే కొంచెం నడవగలుగుతారు, లేకుంటే ఎట్లా? భగవంతుడు స్వయంగానే వేదము ఉపదేశించాడు అంటే నేర్చుకోవడానికే కదా వేదము. అవును. మరి దయానంద సరస్వతి వైదిక దినచర్య, వైదిక సిద్ధాంతం చెప్తున్నాడు అంటే నేర్చుకోవడానికే కదా. కానీ రాజమణమ్మ గారు ఎక్కడున్నారు అని అంటే, ఎవరితో పట్టుకోవాలి, ఎవరితో పట్టుకోవాలి, ఎవరింట పోవాలి? దేవుడేమంటున్నాడు? దయానందుడు ఏమంటాడు? నువ్వు ఎవరి వెంట పోవాల్సిన అవసరం లేదు, అందరిది తెలుసుకో, నీకు నువ్వు నడుపు. తెలుసుకోవడం అంతే, తెలుసుకోవాలి. ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పేది ఏం చెప్తున్నాడు? ఓం ప్రకాష్ ఏమంటున్నాడు అంటే, మీరు వేదాన్ని వదలొద్దు, దర్శన శాస్త్రాలను, ఉపనిషత్తులను, దయానంద ఎవరిని వదలొద్దు, కానీ మన అనుభవం గొప్పది, మనం అడుగు వేయాలి, ఆ వేసే అడుగు తప్పుదారిలో వేయకూడదు. అందుకు గురించే మనకు సరైన దారిలో తీసుకెళ్ళడానికి శాస్త్రాలు, కానీ నడవాల్సింది. ఇప్పుడు ఒకసారి రాజమణమ్మ గారు అడగండి అమ్మ, వారు మరి ఎవరితో పట్టుకోవాలి, ఎవరింట పోవాలి అని. మనం తెలుసుకుంటూ ఇవాళ ఏం చేస్తున్నాము, మార్పు వచ్చిందా,
అనేటటువంటి అదే ఆచార్య తెలుసుకోవడం ఇక అంతే. ఇప్పుడు దయానందుడు ఏమన్నాడంటే, నన్ను మీరు ముందు పెట్టొద్దు, నన్ను మీరు ముందు పెట్టొద్దు, ఇదిగో వేదం అదిగో దేవుడు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. అర్థమైంది అమ్మగారు? అర్థమైంది ఆచార్య. వేరే తెలుసుకోవడం, ఎవరు ఏం చెప్తారు వేరే మత తెలుసుకోవడం. సంప్రదాయం వాళ్ళు ఏమంటున్నారు, అప్పుడేనా ఇక నువ్వు నువ్వు ఉద్ధరించుకుంటూ పోతే మరి మేము ఉండేందుకు? అందుకని నువ్వు ఉద్ధరించబడాలంటే ముందు మా పూజ జరగాలి, మా పాద పూజ చేయాలి, మా అనుగ్రహం లభిస్తే అప్పుడు భగవంతుడి దగ్గరికి సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. అవును. ఇతర మత సంప్రదాయాలకు వైదిక ఆర్య సమాజానికి ఇంతే తేడా. దయానందుడు అన్నాడు, ఇదిగో వేదం అదిగో దేవుడు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, అంతా నీ ఇష్టం, నన్ను మధ్యలోకి తీసుకురావద్దు. మనం వాక్యంలో వినేదేమో మా వల్లనే మీరు ఉద్ధరించబడతారు అనేటటువంటిది, కానీ మనం గ్రహించాల్సింది మనకు మనమే తెలుసుకొని. అమ్మగారు ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా, ఇదిగో అన్నం అదిగో నీ ఆకలి నివృత్తి అయిందా లేదా, నువ్వు తినాలి. నేను తెచ్చి నీ నోట్లో పెట్టగలనేమో కానీ నీ వంతుకు నేను మింగలేను కదా. ఎవరి వారు తినాలి. అది అందుకని ఎవరి వారు నడవాలి, ఎవరి వెంట పోవాల్సిన పని లేదు. దేవుడు ఏం చెప్పిస్తున్నాడు అంటే, తల్లిదండ్రుల కడుపును పుట్టించి నువ్వు పక్క తిరగాలి, నువ్వు బోలబడాలి, నువ్వు అంబాడాలి, నువ్వు గోడ పెట్టుకొని నిలబడాలి, నువ్వు ప్రయత్నం చేస్తే వాళ్ళు నీకు దారి చూపిస్తారు, నడవడానికి వేలు పట్టుకొని నడిపిస్తారు. అంతేనా? చిన్నపిల్లలు అట్లా అలాగే ఉంటారు కదా. అలాగే ఉంటారు కదా. దేవుడు అదే మార్గం చెప్తున్నాడు. మళ్ళీ గురువు ఏం చెప్తుంటాడు, నేను అందరికి పాఠం ఒకే రకంగా చెప్తాడా, లేదంటే సంపన్నుల కుటుంబాల వాళ్ళకు వేరే రకంగా, పండితుని పుత్రునికి వేరే రకంగా, చెత్త ఏరుకునే వాళ్ళ కుటుంబాలకు పిల్లలకు వాళ్ళకు వేరే రకంగా చెప్తాడా? అందరికి ఒకే రకంగా చెప్తాడు కదా. అవును, అందరికి ఒక రకమే చెప్తాడు ఆచార్య. పిల్లల పాఠం అందరికి ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే ఎవరి తెలివితేటలు ఎట్లుంటాయి, ఎవరు ఏ రకంగా గ్రహిస్తే ఆ రకంగా. అందుకని బుద్ధి ఇప్పుడు ఇక మనం ఇక్కడ మనల్ని దాటిపోతున్నటువంటిది ఓంప్రకాష్ చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఇది. చాలా జాగ్రత్తగా అది వినండి. ఏంటంటే, ఎందుకు సంధ్యోపాస నుంచి ఎందుకు లేచి వస్తున్నారు, అగ్నిహోత్రం ముగించుకొని ఎందుకు లేచి వస్తున్నారు, యోగ సాధన సమాధి నుంచి ఎందుకు లేచి వస్తున్నారు అంటే, పురుషార్థం పరిపూర్ణం కాలేదు. ఇప్పుడు ముక్తికి వెళ్ళినటువంటి జీవాత్మ, సూర్యప్రకాష్ గారు జాగ్రత్తగా వినండి, ముక్తికి వెళ్ళినటువంటి జీవాత్మది ఎంతైతే కర్మఫలం ఉన్నదో అది మొత్తం చెల్లుబాటు కాలేదు కాబట్టి ఈ యొక్క ఆనంద ముక్తి సుఖం అనుభవించేటువంటి అవధి పూర్తయిన తర్వాత, సమయం పూర్తయిన తర్వాత ఎంతెంత, ఇప్పుడు మన ఇంట్లోనే చూడండి, ఎవరైనా చనిపోయిన దుఃఖం ఒకవైపు, పెళ్ళి కలగక కొడుకు పుట్టాడు, మూడుని చూడండి, అక్కడ చనిపోయిన దుఃఖం ఒకటి, ఈ పెళ్లి సంబరం ఒకటి, అక్కడ కలగక చాలా కాలం తర్వాత కొడుకు పుట్టాడు, ఈ సంబరం, ఇది సంబరాన్ని చూడండి. ఈ దుఃఖం, చనిపోయిన దుఃఖంలో అన్నీ మర్చిపోతాం. ఇక ఆ యొక్క అంతిమ సంస్కారాలు అయిపోయాక, ఇంకా అన్ని వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన దినచర్యలోకి, మన వ్యవహారంలోకి వస్తామా రామా. పెళ్లి సంబరం, ఇక పెళ్లి అవుతుంది, అయిన తర్వాత భోజనాలు అయ్యాయి, అన్ని అయిపోయాయి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం మన నిజ జీవితంలోకి వస్తామా రామా. కలగ కొడుకు పుట్టాడు, ఎంతో సంతోషం, పట్టరాని సంతోషం, అన్ని అయిపోయింది, పేరు నామకరణ సంస్కారం చేసాము, అందరూ వచ్చారు వెళ్ళిపోయారు, ఇప్పుడు మళ్ళీ మన నిజ జీవితంలోకి వస్తామా రామా. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అసలైన మాట, చనిపోయినప్పుడు చనిపోకముందు ఇంటిలో ఉన్నటువంటి పశువులు, వృద్ధులు, చిన్నపిల్లలు చనిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడ పోయారు? వ్యవసాయం, వ్యాపారం. ఇప్పుడు చనిపోకముందు ఇంట్లో ఎవరు చనిపోకముందు మన ఇంటి వ్యవహారం, ఉద్యోగము, వ్యాపారము, పెంపుడు జంతువులు,
ఇది పంట చేనులు అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు చనిపోయిన తర్వాత కేవలం ఆ శవం మీద పడి ఏడుస్తుంటాం. మరి ఆ పశువులను ఎవరు చూడాలి? ఆ చిన్నపిల్లలకు పాలు ఇవ్వడం కానీ, ఇంకేదైనా వాళ్ళకు వండి పెట్టడం కానీ, వృద్ధులైనటువంటి వారికి చూసుకునేది ఎవరు? ఆ పంట చేనుల కాడ మరి ఎవరు ఎంత నష్టం వస్తుందో, ఉద్యోగంలో ఎవరే వస్తువు ఎత్తుకుపోతున్నారు ఎట్లా తెలవాలి? మన దుకాణం బంద్ ఉంటే వేరే వాళ్ళకు గిరాకీ అవుతుంటాయి, మనకు కాదు కదా. అవన్నీ ఎవరు చూసుకోవాలి? అవి లేవా? మరి పెళ్లి విషయంలో పెళ్లి చేసుకునే కంటే ముందు నా పెళ్లిలోనే అడుగుతుంటా, ఎంత సంపాదించావు, ఏం చేసావు, మరి అని ఎట్లా బతకాలి, మరి నీవు జీవనోపాధి ఏంటి అని అన్ని తెలుసుకునే వచ్చారు కదా. మరి ఆ జీవనోపాధి ఇప్పుడు పెళ్లి సంబరంలో అన్ని మర్చిపోయారు కదా. ఆ అమ్మాయి సంబరంలో ఈ కోలాహలంలో దీంట్లో మునిగిపోయారు కదా. మరి ఆ ఆజీవిక జీవనోపాధి ఉద్యోగం వ్యాపారం అది చేయొద్దా? చేయాలి కదా. మళ్ళీ ఈ కొడుకు పుట్టినప్పుడు కొడుకు పుట్టక ముందుకు కొడుకు పుట్టాలి అని చెప్పేసి ఎంతో ఎదురు చూసారు. ఈ గుడికి ఆ గుడికి రకరకాలుగా మొక్కుకున్నారు, వ్రతాలు చేశారు, అన్నీ అయిపోయింది. మరి ఆ ప్రయత్నం ఏమైంది? కొడుకు పుట్టగా అంత మర్చిపోయారు, సంబరాలు ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఉత్సాహం ఈ దుఃఖం తగ్గిపోతుంటుందో, ఈ దుఃఖము ఈ ఉత్సాహం ఈ ఆనందం వచ్చే కంటే ముందు ఏదైతుందో ఆ స్థితి మళ్ళీ తర్వాత వస్తుంది. అందుకే ముక్తిని పొందే కంటే ఇప్పుడు ఏమని చెప్తున్నారు, ముక్తి ఎప్పుడు పొందుతారు అని అంటే, ఏవైతే పాపాలు ఎక్కువగా ఉన్నప్పుడు 84 లక్షల జన్మలలో పునర్జన్మ ఎత్తుతూనే ఉండాలి. ఎప్పుడైతే పుణ్యం ఎక్కువ అయింది అనుకోండి, అంటే పాపం ఎక్కువైనప్పుడు పుణ్యం లేదని కాదు, ఇక పుణ్యం ఎక్కువైనప్పుడు పాపం లేదని కాదు. పాపఫలం కర్మఫలం అనేది అది ఉంది. కాకపోతే ఏది ఎక్కువ ఉంటుందో దాని ప్రభావం ఉంటుంటాయి. అందుకని ఈ ముక్తిని పొందినప్పుడు ముక్తి యొక్క సుఖం ఆనందం పూర్తి అవుతుండగానే పాత జ్ఞాపకాలు వస్తుంటాయి కాబట్టి పునర్జన్మ వైపుకు దృష్టి వెళ్తుంటది. అర్థమవుతుందా లేదా? తండ్రి అంత్యక్రియలు అవన్నీ, ఇప్పుడు చనిపోయిన వారి అంత్యక్రియలు అవన్నీ చేయగానే, అయ్యో మరి అది ఉద్యోగం, అది వ్యాపారం, దుకాణం తెరవలేదు, వారం రోజులు అయింది, ఏమైంది చూడాలి. అది పంట చేను కాడికి పోలేదు, తోటలు మరి నీళ్ళు పెట్టకపోతే తోట ఎండిపోతుంది, పంట చేను ఆగమైపోతాయి, పశువులు తినిపోతాయి. అటువైపు దృష్టి వెళ్తుందా వెళ్ళదా? అంటే ఆచార్య వెళ్ళినప్పుడు మరి ఆ జన్మ ఎత్తగలుగుతారా? అంతే కదా. ఇప్పుడు ముక్తి సుఖం అవధి పూర్తయిపోతుంది కాబట్టి తిరిగి రావడం. సూర్యప్రకాష్ గారు జాగ్రత్తగా వినండి. ముక్తి సుఖము అనుభవించేటి, ఇప్పుడు ఆకలితోటి ఆవురావురమన్నటువంటి ఆతృత ఉన్నప్పుడు మనకు భోజనం పెట్టగానే తిన్న తర్వాత ఈ వైపు దృష్టి పోతున్నది. అప్పుడు విశ్రాంతి తీసుకోవాలని ఇక మళ్ళీ మన పని ఏదైతే ఉంటుందో దినచర్య ఆ వైపు దృష్టి పోతుంటది. అందు గురించి అంటే ముక్తి అయిన తర్వాత ఇది జ్ఞాపకం వస్తుంది ఆచార్య. మరి అమ్మగారు ముక్తి అయిన ఇప్పుడు తిన్న తర్వాత పనితనం గుర్తుకొస్తుందా, పడుకోవడం గుర్తొస్తుందా, ఆకలితోటి ఆవురావురం అన్నప్పుడు వస్తుంటుంది. ఎప్పుడు దేని ఒత్తిడి ఉంటుంటుందో దాని ప్రభావం తగ్గిన తర్వాత మళ్ళీ అది ఎక్కడి నుంచి అయితే మొదలయ్యామో అది గుర్తొస్తుంటది. పెళ్లి సంబరం అయిపోయిన తర్వాత మరి ఉద్యోగానికి పోవాలి కదా. కొడుకు పుట్టాడు, అయిపోయింది, సంబరం అయిపోయింది. కానీ మరి అతడు బతకాలంటే అతను తేవాలి కదా, ఉగ్గన్నం గురించి తీసుకురావాలి కదా. మరి పచ్చిపాలంతా పడుకున్నది, మరి ఆమెకు భోజనం గురించి కావాలి కదా, ఏదైనా ప్రయత్నం చేయాలి కదా, మళ్ళీ పనికి పోవాలి. ఎప్పటికొకటి ఆలోచన ఉంటుంటది ఆచార్య. అది అందుకని ముక్తికి పోయినటువంటి వారికి ఇక ముక్తే పోతుంటది. ఇప్పుడు ఏమంటారంటే ఇక బ్రహ్మలీనం అయిపోయాడు, శివైక్యం అయిపోయాడు అని చెప్పేసి అటే పోయినవాడు అంతా అటే పోతుంటాడు అంటారు. మరి అట్లా పోతుంటే జీవాలన్నీ మళ్ళీ అసంఖ్యం నుంచి ససంఖ్యానికి వస్తుంటాయి కదా, సంఖ్య పరిధిలో వస్తుంటాయి కదా. మరి ఏదో ఒక రోజు ఊడ్చుకుపోతుంటది కదా ఈ సృష్టి అంతా. జన్మెత్తే వారే లేకపోతే, జన్మలలోకి ఎవరు లేకపోతే సృష్టి ఉండదు కదా. అవును. మరి ఈ సృష్టి ఉండని ఉండకపోయింది, దాంతో మనకు సంబంధం లేదు. ఇక ముక్తిని పొందిన వారు జీవుడే దేవుడైతాడు అని అంటే అందరు దేవుళ్ళు అవుతారు కదా. మరి వాళ్ళ ప్రయోజనం ఏంటి? ఎవరికి? ఒక్క దేవుడితోటే ఇంత సతమతం అవుతున్నాం, ఇక అందరు దేవుళ్ళు అవుతారు. సువర్చలమ్మ గారు అర్థం కావట్లేదా? అర్థం అవుతుంది ఆచార్య.
అది రాజు అనేది రాజు ప్రజలు ఉంటేనే కదా పాలన. రాజు రాజుగానే ఉండాలి, సేవకుడు ప్రజలు సేవకుడుగానే ప్రజలుగానే ఉండాలి, తండ్రి తండ్రిగానే ఉండాలి, కొడుకు కొడుకుగానే ఉండాలి. ఇది నిరంతరంగా కొనసాగుతుంది, వ్యవస్థ నడుస్తుంటది. ఇక ముందుకు రండి. సూర్యప్రకాష్ గారు పట్టుకుంటున్నారా లేదా? గ్రహిస్తున్నాం సార్. అదే ముక్తి కాలాన్ని, ముక్తి నుండి జీవుడు తిరిగి వచ్చిన అతడు ముక్తిలో ఎంతకాలం ఉండును? సరే, తిరిగి వస్తున్నాడు, ఎందుకు తిరిగి వస్తున్నాడు అనేది మనం చెప్పుకున్నాం. ఇక సరే, తిరిగి వస్తున్నాడు కదా, మరి ఎంతకాలానికి తిరిగి వస్తుంటాడు? దానికి ప్రమాణం దయానంద సరస్వతి చెప్తున్నాడు. తే బ్రహ్మలు కేహ పరాంత కాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. ముండక ఉపనిషత్తు, కైవల్య ఉపనిషత్తు, ముండక ఉపనిషత్తు రెండిట్లలో ఉంది. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకు ఏకాదశ ఉపనిషత్తులలో ఈ కైవల్యము లేదు, కానీ దయానందుడు ఉత్తరం తన అభిప్రాయంలో కైవల్య ఉపనిషత్తును ప్రామాణికంగా తీసుకున్నాడు. చూస్తున్నారా లేదా? చూస్తున్నాం ఆచార్య. మళ్ళీ స్పష్టం చేస్తున్నాడు ఏంటంటే, ఇది ముండకోపనిషత్తు వచనం, కైవల్యోపనిషత్తు వచనం అని అంటలేడు. చూడండి, ముక్తజీవులు ముక్తిని పొంది బ్రహ్మమునందు పరాంతకాలము వరకు ఆనందమును అనుభవించి మహాకల్పానంతరమున ముక్తి సుఖమును వదిలి మరల సంసారమునకు అంటే ప్రపంచమునకు వత్తురు. 43,20,000 సంవత్సరములకు ఒక చతుర్యుగం, 2,000 చతుర్యుగములకు ఒక అహోరాత్రం. అట్టి అహోరాత్రములు 30 మాసము. అట్టి అహోరాత్రములకు అట్టి అహోరాత్రములు 30 కలిస్తే ఒక మాసం, 12 మాసములకు ఒక సంవత్సరం. ఇట్టి 100 సంవత్సరములకు ఒక పరాంత కాలం అగును. ముక్తజీవుడు ఇంతకాలము ముక్తి సుఖమును అనుభవించును. సమస్త లోకము సర్వ గ్రంథాలు ముక్తజీవుడు మరల జన్మ మరణముల పరంపరకు రాడనియే కదా అంగీకరించుచున్నారు. ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే, ఈ సమస్త లోకము సర్వ గ్రంథాలు ముక్తజీవుడు మరల జన్మ మరణముల పరంపరకు రాడనియే కదా అంగీకరించున్నారు. అంటే ఇది ఇతనికి ఎట్లా తోచింది? ఇతనికి ఎందుకు ఆలోచన వచ్చింది అని అంటే, 43,20,000 సంవత్సరంలోకి ఒక చతుర్యుగం అని ఈ లెక్క చెప్పడేసరికి, ఓహో, ఇది అంచనాకు కూడా రానటువంటిది. అంటే ఇప్పుడు ఒకానొక సందర్భంలో ఒక తెలివిపరుడు ఏమన్నాడంటే, ఇతన్ని ఎట్లయినా ఓడించాలని చెప్పేసి ఇంత ఈ ఇసుక రేణువులు మా ఇసుకను తీసి అతని ముందు పెట్టి దీంట్లో ఎన్నెన్నో లెక్క పెట్టి చెప్పంటాడు. అంటే అమ్మో, అతను ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి ఇతను ఏం చేశాడంటే, ఇది 94 లక్షల ఇన్ని వేల ఇన్ని వందల ఇన్ని ఉన్నాయి చూసుకోండి అంటాడు. అంటే సరిగ్గా లెక్క పెట్టావా అని అంటే, నీకు అనుమానం ఉంటే నువ్వు లెక్క పెట్టుకో. అర్థమైందా? శటే శాఠ్యం సమాచారం, మండికి జగమండి అంటే నువ్వేనంటే నీకు మించిన తోపు అన్నమాట. అట్లా ఈ ఇసుక రేణువులను నువ్వులను ఆవాలను లెక్క పెట్టాడు. అంటే ఇన్ని సంవత్సరాలు ముక్తిలో ఉంటాడు జీవాత్మ ఆచార్య. అది ఇతనికి అర్థం కాలేదన్నట్టు ప్రశ్నకర్త. అందుకని నువ్వు ఊకే రాడని చెప్తే పీడపోతుంది కదా, ఒక్కటే మాటలో అయిపోతుంటది. ఇదంతా చెప్తే ఎవరికి గుర్తుంటది అనేది బండ గుర్తుగా పట్టుకున్నాడు. దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి ఉత్తరం. ఇది ఎన్నటికి కాదు ఏలయనగా, మొదటి మాట జీవుని సామర్థ్యం
అల్పం కాబట్టి అది ఎప్పటికీ పరితృప్తంగా ఉండదు. శరీరాది పదార్థములు సాధనములు, ఈ శరీరాది సాధనములు ఏంటంటే జీవుని ఆధీనములో లేవు. బండి వాహనము నడిపించేవారు వాహనము నడిపించే వారి అధీనంలో ఉంటుందా, తన పని తాను చేసుకుంటూ పోతుందా? అధీనంలో ఉంటుంది. ఇంకెవరు చెప్తారు? ఇక్కడి ప్రసంగం ఏంటంటే బండి మన అధీనంలో ఉండదు. పంచర్ అయ్యేది మనకు చెప్పి పంచర్ అవుతుందా? ఇరిగిపోయేది, పాడైపోయేది, గ్రీస్ అరిగిపోయేది, బ్రేకులు ఫెయిల్ అయ్యేది మనకి చెప్పి అవుతాయా? మన అధీనంలో ఉంటాయా? మనకి కమ్మంటే అవుతాయా? కావు కదా. శరీరానికి రోగం మన అనుసారంగా వస్తుందా? మనం రమ్మంటే వస్తుందా? మన కాలు ఇరగడం, చెయ్యి ఇరగడం, కనుగోవడం, ఇవన్నీ మనం చెప్తేనే సరే కానీ అంటేనే అవుతాయా? మన అధీనంలో లేదు. ఇది కాలం అధీనంలో ఉంది. శరీరం కాలం అధీనంలో ఉంది. మాట్లాడరు ఏంటి? అవును ఆచార్జీ. కానీ నడపడం మాత్రము నడిపించేవాడు వాళ్ళ చేతులు ఉంటుందని అనుకుంటాం. అమ్మగారు నడిపించుకునేవారు నడిపించుకుంటారు. ఆ నడవడానికి యోగ్యం కాకపోతే దానికి ఏం కావాలో అది, గ్రీస్ కావాలంటే గ్రీస్, ఆయిల్ కావాలంటే ఆయిల్, గాలి కావాలంటే గాలి, పెట్రోల్ కావాలంటే పెట్రోల్, ఏది కావాలంటే అది చేసుకుంటారు కదా. అవును, ఏది అవసరం ఉంటుంది వేయాలి. మరి ఇప్పుడు దానిని ఇప్పుడు మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం ఏంటంటే, పూర్వకాలంలో ఏంటంటే మనుషులు అంగట్లో పశువులు ఇప్పుడు ఎట్లయితే అమ్ముడుపోతున్నాయో ఆ రకంగా మనుషులు అమ్ముడుపోయేవారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. అవును, అమ్ముకుని పోయేటప్పుడు ఏంటంటే రే గులాం ఆయారే ఖరీదైనంత ఖరీదు అంటే, ఇప్పుడు బానిస వచ్చాడు, ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళండి అని చెప్పేసి అరస్పాట వేస్తుంటారు అన్నట్టు. వేస్తుంటే ఒకసారి ఏమన్నాడంటే ఒక సాధువు దొరుకుతాడు అనమాట. ఆ సాధువు కూడా అట్లాగే పట్టుకుంటే అతను అన్నాడు, ఎందుకు పట్టుకుంటున్నారంటే నిన్ను అంగట్లోకి తీసుకుపోయి అమ్ముకుంటాం అన్నాడు. అవునా సరే, మరి గట్టి కట్టమంటాడు తాడు. గట్టిన తర్వాత ఇక ఎప్పుడైతే బానిసలను అంగట్లోకి తీసుకుపోయేవారు ముందుంటుంటారు, అది తీసుకుపోబడే వాళ్ళు బలవంతంగా పోతుంటారు కాబట్టి, నెట్టుకుపోతుంటారు కాబట్టి వెనుకుంటారు. కానీ ఈ సాధువు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని లాక్కపోతున్నాడు అన్నట్టు. ఆ తీసుకుపోయే వాళ్ళని లాక్కపోతున్నాడు. తీసుకుపోయిన తర్వాత అంగడిలోకి పోయిన తర్వాత పాట పాడుతున్నాడు, గులామాయారే ఖరీదైతే ఖరీదులే అంటే, బానిస వచ్చాడు, ఎవరైనా తీసుకోవాలని తీసుకోవాలి. అదే అప్పుడు ఆ సాధ్యం ఏంటంటే, అదే తాడు నీకు కట్టలేకపోతే నేను గట్టిగా కట్టమని చెప్పాను అంటే, నేనే కట్టిపించానంటే, నీకు తెలివి లేకపోతే నీకు తెలివి నేను ఇచ్చాను కదా. మరి తీసుకొచ్చేటప్పుడు నీకు నడవరాకపోతే మిమ్మల్ని నేనే గుంజుకొచ్చాను కదా. మరి ఇందులో మాలికోడు. ఇప్పుడు ఇవాళ ఏం పాట పాడాలంటే, అదే ఇన్నాళ్లకు ఒక స్వామి వచ్చాడు, మాలిక వచ్చాడు, మాలిక ఆయారే ఆజ్ ఖరీదులే, గులాం నయ్యి ఆయా ఆజ్ మాలిక ఆయా అంటే, ఇన్నాళ్లకు ఒక స్వామి వచ్చాడు, యజమానుడు వచ్చాడు, ఎవరికైనా కొనాలంటే కొనండి. అదే బానిసలను కొంటాం కానీ స్వామిని ఎట్లా కొంటాం, యజమానుని ఎట్లా కొంటాం? అర్థమవుతుందమ్మా? అదే ఆ ప్రసంగం ఇక్కడ ఏంటంటే, జీవుని సామర్థ్యం శరీరము అనేటువంటిది మన అధీనంలో లేదు, కాలము అధీనంలో ఉంది. వాహనము తన అవసరాన్ని బట్టి నడుస్తుంటది. అది సహకరించినప్పుడే మనం గమ్యానికి చేరుతాం, అది సహకరించినప్పుడు మనం గమ్యానికి చేరలేము. శరీరం కూడా అంతే. మనము దానిని జాగ్రత్తగా చూసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇంకే ఎక్కువగా దయానంద సరస్వతి ఏమన్నాడు అంటే, జగన్నాథుడు పెడితే, నేను 300 సంవత్సరాలకు పైబడి జీవించేటువంటి శరీరాన్ని తయారు చేసుకున్నాను, కానీ నువ్వు ఈ విషమిచ్చి నువ్వు చాలా అపకారం చేసావని చెప్తుంటాడు. రసభస్మాలు ఎక్కువ సేవించేవాడు, అందుకే ఆ రసభస్మాల ప్రభావమే ఆ యొక్క సీస పెంకులో ఇచ్చినప్పుడు, మరియు ఈ యొక్క రాగి ఆవాల యొక్క పట్టీలు వేసినప్పుడు నడుమంతా పొక్కిపోయేది. లోపల సీస పెంకులు పేగులను గుచ్చుకుంటూ వచ్చేవి, రక్తం విరోచనాలు అయ్యేవి. ఆ విరోచనాన్ని ఇట్లా విరోచనం చేస్తూ ఉంటే ఈ నడుము మీద బలం పడేసరికి ఆ పొక్కినటువంటి పొక్కులు పగిలిపోయి రక్తం బయట నుంచి లోపల నుంచి ఆ అవస్థ పడ్డాడు అన్నట్టు.
అందు గురించి శరీరం మన అధీనంలో ఉండదు, అది కాలం అధీనంలో ఉంటుంది. దాన్ని కాపాడుకున్నంత వరకు మన అధీనంలో. అది ఈ రహస్యం. సాధనములు అన్నీ పరిమితములు. ఏ సాధనమైనా సరే ఈ శరీరం సాధనమా లేదంటే సాధ్యమా? సాధనం ఆచార్య. సాధనమే. మరి సాధనం అన్నప్పుడు ఇవన్నీ పరిమితములు, వాటి పరిధిలో అవి పనిచేస్తూ ఉంటుంటాయి. వాటిని కాపాడుకున్నంత వరకే అవి మనవి. మరి వాని ఫలము అనంతం ఎట్లు కాగలదు? అవి వాటి ఫలితం అనంతం ఎట్లా అవుతుంటది? వీళ్ళు సమాజాన్ని తప్పుదో పట్టిస్తుంటారు. ఏంటంటే ఏదైనా ఇప్పుడు సత్యనారాయణ వ్రత కథ చేస్తే సశరీరంతో ముక్తికి వెళ్తారనే విషయం విన్నారా లేదా? సశరీరంతో ఎట్లా వెళ్తారు? సపరివారంగా సకుటుంబ సమేతంగా ఈ రకంగా మూర్ఖంగా మాట్లాడుతుంటారు. అనంత ఆనందము అనుభవించుటకు అసీమ సామర్థ్యము, అసీమ కర్మము, అసీమ సాధనములు జీవనకు లేవు. అనంత ఆనందాన్ని అనుభవించడానికి ఈ యొక్క మనస్సు, ఇంద్రియము, బుద్ధి, చిత్తము, ఈ శరీరం అనేటువంటిది సరిపోదు. అనంత ఆనందము అనుభవించుటకు అసీమ సామర్థ్యం లేదు, అసీమ కర్మం మనం చేయలేము. ఏ కర్మ చేసినా కూడా కొంతవరకే. తిన్నా కొంతవరకే తింటాము, విసర్జించినా కొంతవరకే, యజ్ఞం చేసినా కొంతవరకే, సంధ్య చేసినా కొంతవరకే, ధ్యానం చేసినా కొంతవరకే, ఉద్యోగం చేసినా కొంతవరకే, సంతానం కన్నా కొంతవరకే, చచ్చిపోయినా కొంతవరకే, ఏదైనా కొంతవరకే చేయగలుగుతాం కానీ అనంతంగా చేయలేం, అనంత కర్మలు చేయలేం. లిమిటెడ్. అదే సాధనములు ఇవన్నీ జీవనకు లేవు. కావున అనంతానందము అనుభవింపజాలడు, అనంతానందం అనుభవింపజాలడు. ఎవరి సాధనములు అనిత్యములో వాని ఫలము నిత్యమైనడును కాజాలదు. అమ్మగారు, కాళ్ళున్నవారు తొందరగా పోతారా? విమానంలో ఎగిరేవారు, రాకెట్లో దూసుకుపోయేవారు తొందరగా పోతారా? వాళ్ళే త్వరగా వెళ్తారా? నడిచి వెళ్ళాలి కదా, లేట్ అవుతుంది. నడిచి వెళ్ళటానికి వెళ్ళగలిగిన వరకే వెళ్ళగలుగుతారు. వెళ్ళగలిగే వరకు వెళ్ళగలిగాడు కాదు. ఇక్కడ సాధనముల గురించి చర్చ జరుగుతుంది. కాళ్ళు సాధనమే కదా నడవడానికి, గమ్యం చేరడానికి. మరి వీరి సామర్థ్యం ఇంతే. కాళ్ళతో నడిచేవారు ఒక సామర్థ్యం, సైకిల్ మీద పోయేవారు ఒక సామర్థ్యం, రిక్షా, ఆటో, కారు, బస్సు, మరియు విమానము, రాకెట్, ఇప్పుడు వచ్చినటువంటి ఏమంటే S4 ఉన్నాయి కదా, వాటి సామర్థ్యం ఇవన్నీ సాధనాలే కదా. రాకెట్ లో పోయే వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. అన్ని సాధనాలే కదా. అన్ని సాధనాలే. ఇది ఇక్కడ సందేశం ఏంటంటే ఎవరి సామర్థ్యం వారిది. రాజమన్నమ్మ గారు పట్టుకున్నారా లేదా? ఇక్కడ సాధనం అంటే సామర్థ్యం అనేది. ఇక్కడ చెప్పేటప్పుడు శబ్దాల యొక్క అర్థాన్ని చూడండి. మీరు పుస్తకం చదివి తర్వాత చదువుకోవచ్చు, కానీ ఇక్కడ చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు అనేది ప్రసంగానుసారంగా వస్తుందా, అప్రాసంగికంగా చర్చ జరుగుతుందా? అప్రాసంగికంగాని ముందుకు పోనివద్దు. ఎవరి సాధనములు అనిత్యములో వాని ఫలము నిత్యమెన్నడును కాజాలదు. మరియు ముక్తి నుండి ఎవరును తిరిగి ఈ ప్రపంచమునకు రాకున్నా ప్రపంచము చిన్నము కావలేను. అంటే పోయిన వాళ్ళంతా అటే పోతుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇంట్లోంచి ఒక్కొక్కరు ఇప్పుడు అక్కడ యక్ష ప్రశ్నల గురించి నీళ్లు తీసుకురావడానికి ఒక్కొక్కరు పోతుంటారు. ముందు నకుల సహదేవులు పోతుంటారు, ఆ తర్వాత అర్జునుడు పోతాడు, ఆ తర్వాత భీముడు పోతాడు, చివరికి యుధిష్ఠిరుడు పోతాడు. నువ్వు యక్షుడు ఏమంటాడు అంటే, నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే నువ్వు కూడా ఇక్కడ విగత జీవిత అయిపోతావు, అంటే చనిపోతావు. నువ్వు సమాధానం కనుక చెప్పినట్టయితే మీ బ్రతికి చనిపోయినటువంటి మీ అన్నదమ్ములందరూ బ్రతికి వస్తుంటారు, వాళ్ళు లేచి వస్తారని చెప్తాడా లేదా? చెప్తాడు. ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే పోయిన వాళ్ళంతా అటే పోతున్నారు, అంటే ముక్తిని పొందిన వాళ్ళందరూ అక్కడే పోతున్నట్టయితే ఈ ప్రపంచంలో ఎవరు ఉంటారు? ఈ ప్రపంచం అంతా చిన్న భిన్నం అయిపోతుంటది కదా, నిర్వీర్యం అయిపోతుంటది కదా.
ఎవరు మాట్లాడరు ఏంటి ఊరికే అవును అవును ఆచార్య అవును అవును. ఖాళీ ఖాళీ అయిపోతుంటది మొత్తం. అదే 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 విషయం చెప్తున్నాడు దయానంద సరస్వతి. పోయిన వాళ్ళు ఎవరు తిరిగి ముక్తికి పోయిన వారు ఎవరు తిరిగి రాకపోతే ఈ ప్రపంచమునకు రాకున్నా ప్రపంచము చిన్నం కావాలేను అనే నామరూపం లేకుండా పోవాలి కదా. ప్రపంచమున జీవులు నిశ్శేషులను కావాలేను అవుతారు కదా. మరి సమయం అవుతుంది, ఒక పాట పాడాలి. గురికి వస్తున్నారు. పాటలు పాడరా ఊరికి? ఎవరు పాడితే ఒకరే పాడతారు, మరి మిగతా వాళ్ళు ఎవరు పాడరు. నేను వాడతాను ఆచార్య. పాడండి. ఓమే వరం మనోహరం ఓమే హితం మనోహితం ఓమనియే స్మరింతు సంతతం. ఓమే వరం మనోహరం ఓమే హితం మహోన్నతం ఓమనియే స్మరింతు సంతతం. ఓమే పరం శుభంకరం ఓమే ప్రియం సుఖాలయం ఓమే పరం శుభంకరం ఓమే ప్రియం సుఖాలయం ఓమనియే స్మరింతు సంతతం ఓమనియే స్మరింతు సంతతం. ఓమే తపోలోక జీవనం ఓమే త్రయీలోక పావనం ఓమే తపోలోక జీవనం ఓమే త్రయీలోక పావనం ఓమే అఖిలాలోక కారణం ఓమే సకలాలోక తోరణం ఓమే అఖిలాలోక కారణం ఓమే సకలాలోక తోరణం ఓమే వరం మనోహరం ఓమే హితం మహోన్నతం ఓమనియే స్మరింతు సంతతం. ఆ రామకృష్ణాది ఆర్యులు ఆ వ్యాస వాల్మీకి వర్యులు ఆ రామకృష్ణాది ఆర్యులు ఆ వ్యాస వాల్మీకి వర్యులు కోటాను కోట్ల ఋషేంద్రులు ఈ నామమే తలిచిరి సంతతం. ఓమే వరం మనోహరం ఓమే హితం మహోన్నతం ఓమనియే స్మరింతు సంతతం. సర్వేశ్వరుని నామకోటిలో సర్వోత్తమము ఓము నామము సర్వేశ్వరుని నామకోటిలో సర్వోత్తమము ఓము నామము ఈశ్వరుని గుణ కర్మ స్వభావము అన్నింటిలో సంక్షిప్త రూపము ఓమే వరం మనోహరం ఓమే హితం మహోన్నతం. దేహము నాకే కాదు భోజనం ఆత్మకును కావలయు భోజనం దేహము నాకే కాదు భోజనం ఆత్మకును కావలయు భోజనం ఓంకార మంత్రార్థ భావనం అది ఏకదా ఆత్మ భోజనం ఓంకార మంత్రార్థ భావనం అది ఏకదా ఆత్మ భోజనం ఓమే వరం మనోహరం ఓమే హితం మహోన్నతం ఓమనియే స్మరింతు సంతతం ఓమనియే స్మరింతు సంతతం. ఓం నమస్తే ఆచార్య.
ప్రభాకర్ గారు ఎవరైనా ఒకరు ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్యార్థ ప్రకాశం సత్సంగం 9వ సముల్లాసం నుండి ముక్తి నుండి తిరిగి వచ్చుట, ముక్తి నుండి జీవాత్మ తిరిగి వచ్చి పునర్జన్మ తీసుకోవడం పరమాత్మ కల్పిస్తున్న అవకాశం. తల్లిదండ్రుల దర్శనం చేయించడం, బంధం గాని ముక్తి గాని ఎల్లప్పుడూ ఉండదని తెలుసుకున్నాం. ఈ దుఃఖంలా విచ్ఛేదమే ముక్తి అని విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత ముక్తి కాలం గురించి కూడా అనేకమైన ఉదాహరణలతో మనం లోతైన విషయాలు తెలుసుకున్నాం. ముక్త జీవులు ముక్తిని పొంది పరాంత కాలం వరకు ఆనందాన్ని అనుభవిస్తారని ఈ విషయాలు తెలుసుకున్నాం. పరాంత కాలం అంటే ఏంది, మహాకల్పం అంటే ఏంది అనే విషయాన్ని కూడా ఎన్నో లోతైన ఈ కాలాన్ని విషయాలను అనేకం తెలుసుకున్నాం. కాబట్టి ఈ విషయాలు అందరికీ అందించడానికై మనం ఈ ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ విషయాలు అందరికీ అందించాలని కోరుచున్నాను. ఈ ఎపిసోడ్ విన్న తర్వాత ఇంకేమైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో ప్రశ్నలు రాసి సందేహ నివృత్తి కావాలని ఆశిస్తున్నాం. ఈనాటి వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం ఈరోజు భాగ్యలక్ష్మమ్మ గారు చేయిస్తారు. ఉన్నారా భాగ్యలక్ష్మి గారు? లో ఇంకెవరైనా తీసుకొని వైదిక సంధ్య చేయించాలి. చేయించమంటారా గురించి? చేయించండి అమ్మ. ఫోన్ కరెక్ట్ ఉంటే చేయించండి. ఫోన్ చూడండి బాగా వస్తుందా? నేను మాట వినిపిస్తుందా? ఫోన్ శబ్దం కరెక్ట్ సరిగ్గా లేదు. వేరే వాళ్ళు చేయించండి. సంజయోగ ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్సంయశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహా. ఓం పుణ్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ. ఓం వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే. మార్జన మంత్రం. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం త్వం బ్రహ్మ పునాతు సర్వే. ప్రాణాయామం. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చాభిదతపసోऽధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వసి.
सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् इवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः। ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। मनसा परिक्रम। ॐ प्राचीदिगग्निरधिपतिरस्तो रक्षादित्य इषवः येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमैषुभ्यो नमेभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्वसंवोचम्बे दद्मः। रक्ष्णादिगिन्द्रोऽधिपतिस्थिरच्छिराजे रक्षता पितर इषवः येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमैषुभ्यो नमेभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्वसंवोचम्बे दद्मः। प्रतीचीदिकुवर्णोऽधिपतिः क्षुदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमैषुभ्यो नमेभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्वसंवोचम्बे दद्मः। उदीचीदिक्सोमोऽधिपतिः सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमैषुभ्यो नमेभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्वसंवोचम्बे दद्मः। ध्रुवादिक्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुदैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमैषुभ्यो नमेभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्वसंवोचम्बे दद्मः। ॐ ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमैषुभ्यो नमेभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्वसंवोचम्बे दद्मः। प्रस्थानप्रकरणम्। जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुर्दुरितत्याग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्या आत्मा जगतस्तस्तु चक्षा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः ऋषे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्त्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्। ॐ तच्छक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुत्तरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं आदीनाः साम शरदः शतं भूयश्च शरदः शतात्। ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात्। समर्पणम्। हे ईश्वर दयानिते भवत्कृपयानेन जपोपासनादिकर्मणा धर्म अर्थ काम मोक्षाणां सिद्धिर्भूर्णः। नमस्कारम्। ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च। ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. ధన్యవాదములు.
భీమరావు గారికి శాంతి పాఠం. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి అపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే నమస్తే ఆచార్య. సర్వే నమస్తే.